హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడైతే మనం చాప్టర్ 4 చేస్తున్నాము. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్. ఇందులో ఎక్సర్సైజ్ నెంబర్ 4.1లో ఫస్ట్ సమ్ అయితే ఈ వీడియోలో చేయడానికి అయితే ట్రై చేద్దాం ఫుల్గాను. ఒకసారి క్వశ్చన్ అయితే చూడండి పిల్లలు. బై కంపేరింగ్ ద రేషియోస్ a1/a2, b1/b2, c1/c2, ఈ రేషియోస్ని కంపేర్ చేసి ఫైండ్ అవుట్ వెదర్ ద లైన్స్ represented by the following pairs of linear equations intersected at a point are parallel or coincident. మనకి ఈ a1/a2, b1/b2, c1/c2 వీటిని కంపేర్ చేసి ఆ ఇచ్చిన లైన్స్ అనేవి ఏ లైన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అయితే చూడండి పిల్లలు. 5x - 4y + 8 = 0, 7x + cy - 9 = 0 రెండు ఈక్వేషన్స్ అయితే ఇచ్చాడు. ఇవి లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ అనేవి కొద్దిగా బ్లర్ అయింది, కంగారు పడకండి. ఈ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయ్యే పాయింటా, ప్యారలరా, కోఇన్సిడెంటా అని అడుగుతున్నాడు. సో మనం వీటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఫస్ట్ మనం a1/a2, b1/b2, c1/c2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దానికన్నా ముందు మనం ఈ లైన్స్ని కంపేర్ చేయాలి. బై కంపేరింగ్ ద గివెన్ ఈక్వేషన్స్ విత్ a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. వీటితో కంపేర్ చేస్తే a1, a2, b1, b2, c1, c2 వాల్యూస్ అన్ని తీసుకోవాలి. మనం తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలి, a1/a2 రేషియోస్ అన్ని రాసుకుని a1/a2 ≠ b1/b2. ఇది దేనికి చెప్పండి? పెయిర్ ఆఫ్ ద గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్. లైన్స్ అనేవి ఇంటర్సెక్టింగ్ అంటే లైన్స్ అనేవి ఇలా ఉంటాయి, ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. అప్పుడు దీనివల్ల మనకి ఏమవుతుంది, ఇది యూనిక్ సొల్యూషన్ని కలిగి ఉంటుంది. ఇచ్చిన గివెన్ ఈక్వేషన్స్ అనేవి, గివెన్ లైన్స్ ఏమవుతాయి పిల్లలు చెప్పండి? యూనిక్ సొల్యూషన్ని కలిగి ఉంటాయి. సో మనం బి అయితే చూడండి పిల్లలు. 9x + 3y + 12 = 0, 18x + 6y + 24 = 0. Same as it is. Compare the given equations with a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. a1, a2, b1, b2, c1, c2 వాల్యూస్ అయితే తీసుకున్నాం. అలానే రేషియోస్ని కదా మనం కంపేర్ చేయాల్సింది. a1/8 = 9/18 = 1/2, b1/b2 = 3/6 = 1/2, c1/c2 = 12/24 = 1/2. చూడండి, 3 ఈక్వల్ కదా. a1/a2 = b1/b2 = c1/c2. 3 ఈక్వల్ అయితే అవి ఏం లైన్స్ అవుతాయి? కోఇన్సిడెంట్ లైన్స్. వీటికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇన్ఫినిటీ. మనం కౌంట్ చేయలేని సొల్యూషన్స్ అనేవి వస్తాయి ఈ లైన్స్కి. సో మనం కన్క్లూజన్ కూడా కన్ఫర్మ్గా రాయాలి చెప్తున్నాను పిల్లలు. కన్క్లూజన్ రాస్తే మనకి ఫుల్ మార్క్స్ అనేవి అయితే పడతాయి. కన్క్లూజనే కదా, ఇవి ఫైండ్ అవుట్ చేసేసాం కదా, మనల్ని ఇదే అడిగాడు కదా అని వదిలేకుండా కన్క్లూజన్ అయితే నీట్గా రాయండి. సో ద గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ అండ్ హ్యావ్ ఇన్ఫినిట్ సొల్యూషన్స్. మనం ఇప్పుడు సి అయితే చూడండి పిల్లలు. కొంచెం ఫాస్ట్గా చెప్తున్నట్టు అనిపిస్తుందా? కొంచెం అదే క్లాస్ లెంత్ ఎక్కువ అవుతుందని వాళ్ళు చెప్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. వీటిని సేమ్ మళ్ళీ కంపేరింగ్ ద a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. అయితే a1, a2, b1, b2, c1, c2 వాల్యూస్ని అయితే మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం రేషియోస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ విషయాన్ని మనం సమ్ చేసేంత వరకు కూడా మర్చిపోకూడదు. రేషియోస్ని కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. a1/a2 = 6/2 = 3, b1/b2 = -3/-1 = 3, మైనస్ క్యాన్సిల్ అవుతుంది పిల్లలు. చూడండి, c1/c2 = 10/9. ఇది చూడండి ఒకసారి. a1/a2 = b1/b2 ≠ c1/c2. ఈ లైన్స్ ఏమవుతాయి? ప్యారలల్ లైన్స్. అంటే ఇలా ఉంటాయి. వీటికి ఏమైనా సొల్యూషన్స్ ఉంటాయా? నో సొల్యూషన్స్. వీటికి ఎటువంటి సొల్యూషన్ అనేది ఉండదు. సో మనం అదే కన్క్లూజన్ రాయాలి ఇక్కడ. సో ద గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ అండ్ డూ నాట్ హ్యావ్ ఎనీ సొల్యూషన్స్. రైట్, అర్థమైంది కదా పిల్లలు. మనం నెక్స్ట్ క్లాస్లో అయితే సెకండ్ సమ్ అయితే చేద్దాం. అది కొంచెం గ్రాఫ్ ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అయ్యింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.